నమస్కారం. మన దేశానికి కీలకమైన అలాగే అందమైన దీవులు అండమాన్ నికోబార్. ఆ దీవుల రాజధానిని ఇన్నాళ్ళుగా పోర్ట్ బ్లేర్ అని పిలుస్తున్నాం. ఇప్పుడు ఆ పేరుని శ్రీ విజయపురంగా మార్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని హోంమంత్రి అమిత్ షా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. దేశాన్ని వలసవాద ఆనాటి బానిసత్వ గుర్తుల నుంచి విముక్తి చేయడానికే ఈ పోర్ట్ బ్లేర్ పేరుని శ్రీ విజయపురంగా మార్చామని అమిత్ షా అన్నారు. ఇప్పటికే అండమాన్ దీవుల్లో రోస్ అనే పేరుతో ఉన్న దీవికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ దీవిగా, నీల్ పేరుతో ఉన్న మరో ఐలాండ్కి షాహిద్ ద్వీప్గా, హావ్లాక్ ఐలాండ్కి స్వరాజ్ ద్వీప్గా పేర్లు మార్చారు. ఈ సంగతి తెలిసిందే. ఆ దారిలో ఎన్నో బానిస జ్ఞాపకాలను గుర్తు చేసే పోర్ట్ బ్లేర్ పేరు మార్చడం మంచి నిర్ణయం. పోర్ట్ బ్లేర్కి శ్రీ విజయపురం అనే పేరు పెట్టడం వెనుక చారిత్రక వాస్తవాలు ఉన్నాయి. ఒకప్పుడు చోళ సామ్రాజ్యానికి ఈ అండమాన్ ముఖ్యమైనటువంటి నావికా స్థావరం. అక్కడి నుంచే రాజేంద్ర చోళుడు ఈ శ్రీ విజయ రాజ్యాన్ని గెలిచాడు. అప్పటి ఇండోనేషియానే ఈ శ్రీ విజయ రాజ్యం. భరతఖండాన్ని ఇండోనేషియా వరకు విస్తరించారు చోళులు. అండమాన్లో నావికా స్థావరాన్ని ఏర్పాటు చేసి భారతదేశ సరిహద్దు రక్షణకి అండమాన్ ఎంత ముఖ్యమైన వ్యూహాత్మకమైన ప్రాంతమో మొట్టమొదట చెప్పింది ఈ చోళులే. అలా శ్రీ విజయపురం అనే పేరుకి చోళుల కాలం నాటి చారిత్రక సంబంధం ఉంది. ఇక మన మొట్టమొదటి స్వతంత్ర పోరాట విజయానికి గుర్తు అండమాన్ నికోబార్ దీవులు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ సైన్యాలతో మన నేతాజీ హింద్ ఫౌజ్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధం చేసిన సంగతి మనందరికీ తెలుసు. ఆనాడు నేతాజీ తొలి విజయం అండమాన్లోనే సాధించారు. అండమాన్లో బ్రిటిష్ సైన్యాలను ఓడించి తొలి స్వతంత్ర భారత జెండాని ఆజాద్ హింద్ ఫౌజ్ అండమాన్లో ఎగురవేసింది. ఆ విజయానికి కూడా గుర్తుగా పోర్ట్ బ్లేర్కి శ్రీ విజయపురం అని పేరు పెట్టడం అద్భుతమైన నిర్ణయం. ఆనాడు భారతీయ స్వతంత్ర సమరయోధుల్లో ఎంతోమంది మహానుభావులను బ్రిటిష్ సైన్యం అండమాను జైలులోనే బంధించేవారు. వీర్ సావర్కర్ వంటి స్వాతంత్ర సమరయోధులు అండమాన్లో నరకం లాంటి సెల్యులర్ జైల్లో నానా చిత్రహింసలు అనుభవించారు. వేల మంది యోధులు కాలాపాని జైల్లో బ్రిటిష్ చిత్రహింసలకు మరణించారు కూడా. ఆ సెల్యులర్ జైలు ఉన్నది అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లేర్లోనే. అసలు ఈ అండమాన్ రాజధాని పోర్ట్ బ్లేర్కి ఆ పేరు ఎలా వచ్చిందో కొంచెం తెలుసుకుందాం. 18వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ రాయల్ నేవీ లెఫ్టినెంట్గా ఆర్చిబాల్డ్ బ్లేర్ పనిచేశాడు. భారత్ని సంపూర్ణంగా దోచుకోవడమే బ్రిటిష్ వారి ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ వారి లక్ష్యం కదా. ఆ దోపిడీలో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి రాయల్టీ ఉండేది. అలా దేశంలో ప్రతి చోట బ్రిటిష్ సైన్యం తిష్ట వేస్తూ వచ్చింది. అప్పుడే సముద్ర మార్గాల్లో భారత్కి గేట్వేలో ఉండే అండమాన్ దీవులపై బ్రిటిష్ కన్నుపడింది. 1771లో బాంబే మెరైన్ అధికారిగా ఆర్చిబాల్డ్ బ్లేర్ ఉండేవాడు. 1788లో అండమాన్ సర్వే చేసేందుకు బ్లేర్ని బ్రిటిష్ ప్రభుత్వం పంపించింది. అండమాన్ దీవులు చాలా ముఖ్యమైనవని, అక్కడ స్థావరాలు ఏర్పరచుకోవడం చాలా ముఖ్యమైనటువంటిదని, అలాగే ఇక్కడ ఒక బలమైన యాక్టివిటీ, బ్రిటిష్ యాక్టివిటీ అన్నమాట, ఉండడం అవసరమని బ్లేర్ బ్రిటిష్ వాళ్ళకి ఒక రిపోర్ట్ ఇచ్చాడు. అలాగే అండమాన్లో ఒక న్యాచురల్ హార్బర్ని కూడా బ్లేర్ చూశాడు. ఆ నేవీ పోర్ట్కి మొదట పోర్ట్ కార్న్వాలిస్ అని పేరు పెట్టారు. కార్న్వాలిస్ బ్రిటిష్ నేవీలో కమాండర్ ఇన్ చీఫ్గా పనిచేసేవాడు. ఆ తర్వాత బ్లేర్ జ్ఞాపకార్థం బ్రిటిష్ ప్రభుత్వం ఆ ఓడరేవుకి పోర్ట్ బ్లేర్ అని పేరు పెట్టింది. అలా బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరు ఇది, పోర్ట్ బ్లేర్ అనేది. భారత్పై మరింత పట్టు సంపాదించాలంటే అండమాన్పై పట్టు ఉండాలని బ్లేర్ అనుకున్నాడు. అప్పటికే అక్కడ సెంటినల్స్ లాంటి ప్రాచీన ఆటవిక తెగలు చాలా నివసిస్తున్నాయి. అండమాన్ వారి ప్రాంతం. బ్రిటిష్ కాలనీల కోసం బ్లేర్ ఏం చేశాడంటే అక్కడున్న అడవుల్ని నరికించేశాడు చాలా వరకు. ఈ తెగలు ఆ బ్లేర్ని తీవ్రంగా ప్రతిఘటించాయి. అడవుల్లో అణువు తెలిసినటువంటి ఆ ట్రైబ్స్ ముందు బ్లేర్ సేనలు ఓడిపోయాయి. ఈ తెగలు అలాగే ఇక్కడ ప్రజలు తమ దారికి రానంత కాలం అండమాన్లో కాలనీ నిర్మాణం సాధ్యం కాదని బ్లేర్కి అర్థమైంది. అదే విషయాన్ని బ్రిటిష్ గవర్నమెంట్కి రిపోర్ట్ చేసి కెప్టెన్ బ్లేర్ 1795లోనే ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నెమ్మదిగా బ్రిటిషర్స్ అండమాన్ మీద పట్టు సంపాదించారు. అక్కడి అడవి జాతులనే బానిసలుగా మార్చేశారు. చాలా తెగలను బ్రిటిష్ వారు తరిమేశారు.
1858 నాటికి అండమాన్ని బ్రిటిష్ వారు పీనల్ కాలనీగా మార్చారు. పీనల్ కాలనీ అంటే ఏమిటి? సైనిక స్థావరాలతో పాటు అతి దారుణమైనటువంటి జైలు కూడా పీనల్ కాలనీలో చేర్చారనమాట. అక్కడి ప్రజలను, బందీలను బానిసలుగా మార్చి ఆ కాలనీలు కట్టించారు. చుట్టూ సముద్రం ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఎవ్వరు కూడా తప్పించుకోవడం అనేది సాధ్యం కాని విషయం. బ్రిటిష్ కాలంలోనే ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన జైళ్లలో ఒకటి ఈ అండమాన్ జైలు. 1857లో భారతీయ సైనికుల బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారని తెలుసు కదా. ఆ మొట్టమొదటి స్వతంత్ర పోరాటాన్ని బ్రిటిష్ వారు అణిచివేశారు. ఆ యుద్ధంలో వేల మంది స్వతంత్ర యోధులను బందీలుగా చేసి పోర్ట్ బ్లేర్ జైల్లోనే బంధించారు. ప్రపంచంతో సంబంధం లేని, ఎటు చూసినా అంతులేని సముద్రమే కనిపించే ఈ ప్రాంతంలో బందీలు బానిసలయ్యారు. అక్కడ శిక్ష అంటేనే నరకం. అలా పోర్ట్ బ్లేర్ నగరం ఆనాడు బ్రిటిష్ చేసినటువంటి దారుణాలకి సాక్ష్యం. 1896 నుంచి 1906 వరకు, అంటే 10 ఏళ్ల పాటు ఒక భయంకరమైన జైలుని బ్రిటిష్ ప్రభుత్వం పోర్ట్ బ్లేర్లో నిర్మించింది. అదే సెల్యులర్ జైలు. సెల్యులర్ జైల్లో భయంకర శిక్షల గురించి చాలామంది పుస్తకాలే రాశారు. ఆ జైలుని నిర్మించిన కూలీలు ఎవరో కాదు, ఆనాడు మన స్వతంత్రం కోసం పోరాడి అండమాన్ జైల్లో బందీలుగా ఉన్న స్వతంత్ర యోధులు, అలాగే లోకల్గా ఉన్న ట్రైబ్స్. మన యోధులనే బానిసలుగా చేసి వారితోనే పోర్ట్ బ్లేర్లో ఈ జైలుని నిర్మించేశారు. ఆ పనుల్లో హింసకు గురై మరణించిన భారతీయులకు లెక్కలేదని చెప్తారు. అలా మన యోధుల రక్తంతో నిర్మించిన బ్రిటిష్ కాలనీ పోర్ట్ బ్లేర్, అలాగే సెల్యులర్ జైలు కూడా. ఈ సెల్యులర్ జైలే కాలాపానిగా ప్రఖ్యాతి చెందిందనమాట. బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణలో వ్యూహాత్మకమైన అండమాన్లో ఒక నరకం లాంటి నగరానికి ఆనాడు పునాది వేశాడు బ్లేర్. ఆ నగరానికి బ్రిటిష్ పెట్టిన పేరు పోర్ట్ బ్లేర్. బ్రిటిష్ వారికి అప్పట్లో అండమాన్ అనేది ఒక హబ్. పోర్ట్ బ్లేర్ ద్వీపం బ్రిటిష్ ఇండియాలో ఒక కీలకమైన ప్రాంతంగా మారింది. తూర్పు బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఈ పోర్ట్ బ్లేర్ నుంచి బ్రిటిష్ చేసినటువంటి దోపిడీలకి లెక్కలేదు. పక్కనున్న ఎన్నో ద్వీపాలని ఆక్రమించారు వీళ్ళంతా. అక్కడున్న తెగలను నానహింసలు పెట్టి బానిసలుగా మార్చారు. బ్రిటిష్కు నచ్చని వారిని సెల్యులర్ జైల్లో పడేసేవారు. అక్కడ బ్రిటిష్ పెట్టే టార్చర్ని మాటల్లో వర్ణించడం కష్టం. ఈ దారుణాల నుంచి విముక్తి కల్పించేందుకే ఆనాడు నేతాజీ సారథ్యంలో ఆజాద్ హింద్ ఫౌజ్ అండమాన్పై విజయం సాధించింది. ఈ చరిత్ర చాలామందికి తెలియదు. ఇప్పుడు అండమాన్ భారత్లో ఒక అంతర్భాగం. ఆనాడు మాత్రం భారతీయులకు అదొక నరకం. అలా నరకాన్ని చూపించినటువంటి పోర్ట్ బ్లేర్ అనే పేరుని తలుచుకోవడం కూడా ఆనాటి బానిసత్వాన్ని గుర్తు తెచ్చుకోవడమే. అలాంటి బానిస జ్ఞాపకాలకు, వలస పాలనకు, ఎన్నో దారుణాలకు సాక్ష్యంగా ఉన్నటువంటి ఈ పోర్ట్ బ్లేర్ని మన స్వతంత్రానికి గుర్తుగా విజయపురంగా నామకరణం చేసి ఆ పేరును మార్పు చేయడం అనేది సరైన నిర్ణయం. మనం సాధించిన విజయాలకు కూడా ఇది ఒక నిజమైనటువంటి గౌరవం కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.